ఇప్పుడు మనకు న్యూమోనియా కానీ వివిధ వ్యాధులు కానీ శరీరానికి ఆశిస్తున్నాయంటే ఎక్కడైతే చెట్ల కొమ్మలు వీక్ ఉంటాయో వాటికి పురుగులు ఆశిస్తాయి. అలాగే మనిషిలో కొన్ని న్యూట్రియంట్స్ లభ్యత లేక పోషకాహారం లేక మనిషికి మనం మల్టీవిటమిన్ అంటాం, జింకోవిట్ అంటాం, ఇవన్నీ తీసుకుంటున్నాం. ఇవన్నీ తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ పోషకాల లోపాలు. ఈ పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉత్త బియ్యం నుంచి వస్తాయా? బియ్యంలో ఏమి ఉండవు, కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమి ఉండవు. మరి ఆ పోషకాలు రావాలంటే ఏం చేయాలి? పండ్లు తినాలి, కూరగాయలు తినాలి, సుగంధ ద్రవ్యాలు తినాలి, జ్యూస్ తాగాలి. ఇవన్నీ చేస్తే తప్ప నీకు మనిషి పౌష్టికంగా ఉండలేడు. ఈ అవసరాలు, ఈ ఇవన్నీ నీడు. మనకు డాక్టర్ చెప్పినప్పుడేమో అన్ని ట్యాబ్లెట్స్ పలానా టయానికి ఏమి వేసుకోమంటే టైం తప్పకుండా మంచిగానే వేసుకుంటాం అన్నలా. అసలు ట్యాబ్లెట్స్ అనేది ఏంది? సప్లిమెంట్. అది ఒక టైం బీయింగ్ సప్లిమెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్. అది పర్మనెంట్ కాదు. మనకు పర్మనెంట్ ఇది దీర్ఘకాలిక నివారణ. ఈ మన అదేమో తాత్కాలిక నివారణ. ట్యాబ్లెట్స్ అనేది తాత్కాలిక నివారణ. కాబట్టి మనకు అవసరం ఈ వీటితోనే ఆ ట్యాబ్లెట్స్ తయారు చేసి, వీటితోనే ఆ జ్యూస్. అరిస్టో చేయమంటే ఏంది? మన పైనాపిల్ జ్యూసు. ఇప్పుడు అది ఉంది ఐరన్ది కూడా అదే కదా మందులు. ఇవన్నీ వాటితోటి తయారు చేస్తారు కదా. దాంట్లో ఇంకా వాడు సైడ్ ఎఫెక్ట్స్ కోసం ఏదో ఒకటి యాడ్ చేస్తాడు. కాబట్టి మనము ఇది యొక్క ప్రాధాన్యత తెలుసుకొని ఎక్కువ మొత్తంలో తినాలి. కాబట్టి పండియాలి కాబట్టి డబ్బులు వస్తాయి. మనం తినాలి, మనము అమ్మాలి. మనము రైతు కుటుంబాలుగా ఏం చేయాలి? రైతు తను పండించాలి, తను తినాలి, 10 మందికి అతను అమ్మాలి. మరి డబ్బులు వస్తాయి. డబ్బులు రావనేది కాదు. ఇప్పుడు నేల తల్లి మనకు పండాలని ఉంటుంది. పండించుకోవటంలో ఉంది. ఎలా సేద్యం చేయాలి? సేద్యానికి పెద్ద శాస్త్రం అవసరం లేదు. వెనకట మనం కూరగాయలు బోదెలు పోసినాం, కూరగాయలు వేసినాము, మన టమాటాలు పెద్ద ఎత్తున పండించినాం. రాను ఏంటంటే జనరేషన్ వచ్చే కొద్దీ వ్యవసాయం మీద మక్కువ తగ్గిపోయింది. వ్యవసాయం మీద మక్కువ తగ్గిపోయేసరికి మనం ఆధారపడుతున్నాం, మనం డిపెండెంట్ అవుతున్నాం. మరి ఆ డిపెండెంట్ పోవాలంటే ఏం చేయాలి? మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. భూమి ఉంది, వ్యవసాయం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనము దిగుబడి పెంచాలి, కల్టివేషన్ చేయాలి. ఎందుకు మనం ఉత్పత్తిలో వెనకబడి ఉంటున్నాము? మనకు వ్యవసాయ కమతాలు పెద్దగా ఉన్నాయి కానీ కల్టివేషన్ చేయలేకపోతున్నాం. చిన్న కమతాలు ఉన్నోళ్ళు చేస్తున్నారు కానీ సరిపోవట్లేదు. పెద్ద కమతాలు ఉన్నోళ్ళు కూడా అలవాటు కావాలి, మనం చేయాలి. చేసినప్పుడు మనకు కలిసి వస్తుంది. కలిసి రాదనేది ఏముండదు. ఇది కూడా ఒక వ్యాపారమే. కిరాణం షాపులో అన్ని సామాన్లు పెడతాడు. అన్ని సామాన్లు పెట్టి మనం కూడా అన్ని కూరగాయలు 4-5 రకాలు పండిస్తే వాడు మన దగ్గర వచ్చి కొంటాడు. ఒక రకం కూరగాయలు, ఒక ఎకరంలో ఒక రకం కూరగాయలు ఎందుకు 4-5 రకాలు వేస్తాం. 4-5 రకాలు వేస్తున్నప్పుడు వాడు కొనేటోడు వస్తాడు, మిడిల్ మ్యాన్ వస్తాడు, కొంటాడు, తీసిపోతాడు, అమ్ముకుంటాడు. మరి అది మనకు ఊర్లలో సహజంగా 4-5 రకాల కూరగాయలు ఒక పొలంలో దొరుకుతుందంటే వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు. ఎవరు ఇవాళ రేపు పచ్చళ్ళు తిని అది తిని ఎవరు ఉంటారు? దొరుకుతుంటే కొని తినే ఆస్కారం ఉంది. ఈవెన్ లేబర్ ఆల్సో కొని తినే ఆస్కారం ఉంది. కానీ అందుబాటులో ఉండాలి కదా, మనం అందుబాటులో ఉంచాలి. వెనకట వాడు కూరగాయలు పండించి పొద్దునే సైకిలో తన ఏదో గంపనో ఏదో వేసుకొని నెత్తి మీద ఆ ఊర్లోనే కూరగాయలు అనుకుంటూ 4 బజార్లు తిరిగి అమ్మేసరికి 8-9 ఇంటికల్లా మొత్తం అమ్మేసేది. అందరు కూరగాయలు అమ్మేది. సైకిల్ మీద ఉన్నాడు, సైకిల్ మీద అసలు గంపాల మీద నెత్తి మీద పెట్టుకొని 10 రకాల కూరగాయలు పెద్ద గంపలు తిరుగుకుంటూ అర్ధగంటలో అమ్ముకున్న రోజులు ఉన్నాయి. మరి ఆ వాతావరణం అనేది కల్పించాలి, రైతే కల్పించాలి. ఎంతసేపటికి మనం ఒడ్లు వేద్దాం, మనం నీళ్లు ఉన్నాయి, మనకి ఇది ఉంది. నీళ్లు ఉండొచ్చు, నీళ్లు ఉండదని ఏం కాదు కదా. నీళ్ళు ఉన్నంత మాత్రంలో వరి చేసి ఏం చేస్తాం? ఇప్పుడు బియ్యం తింటున్న వాళ్ళు అసలు మనము కూర ఎక్కువ తినాలి, బియ్యం తక్కువ తినాలి. ఇది ఎందుకు అంటున్నానంటే మన ఆరోగ్యం రీత్యా అంటున్నా. నేను మీకు ఎవరికి వ్యతిరేకం కాదు. ఎక్కడో పండించిన కూరగాయలు వేరే రాష్ట్రంలో వాడు బెంగళూరు నుంచి ట్రాన్స్పోర్ట్ ఒకరోజు చేసి మనం ఇక్కడ నుంచి ఖమ్మం ఇంకో రోజు పంపించి 3వ రోజు కూరగాయలు అమ్మితే ఏముంటుంది దాంట్లో?
ఏముంటుంది? ఏముండదు. అక్కడ ప్రతి ఊర్లో ప్రతి దగ్గర మనము పండించుకొని ప్రతి దగ్గర సప్లై చేస్తే అక్కడ డబ్బులు దొరుకుతాయి. వాడికి తెలుస్తుంది కదా మార్కెట్. బస్తీకి వచ్చి ఊరోళ్ళు బస్తీకి వచ్చి కొంటే ఇక్కడ 20 రూపాయలు దొరుకుతాయి. ఇవాళ టమాటా 50 రూపాయలు ఉంది, 60 రూపాయలు ఉంది. అదే టమాటా నువ్వు ఊర్లో రైతుకు పోయేది 20 రూపాయలు. అదే నువ్వు 25 రూపాయలకు అక్కడ ఇస్తా అంటే పండించి హాయిగా తీసుకుంటాడు. ఇది వాస్తవం. మనం గ్రహించాలి, వ్యత్యాసం గ్రహించాలి. మీరు ఓకే, రైతులు కూడా గ్రహించాలి, మన కన్సూమర్ వినియోగదారులు గ్రహించాలి. అందరూ ఎంకరేజ్ చేయాలి. సమిష్టి వ్యవసాయం అది.